అమ్మ మనస్సులో మాట. అమ్మ ఎన్నో బాధ్యతలు మోసే శిఖరం, ఆశయాల నిలయం. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అమ్మ మాటలకు అందని అర్థం. మనకు ఎన్నో మాటలు నేర్పిన అమ్మ తన మనస్సులో మాటని ఎన్నడూ చెప్పదు. మనస్సు లోతులో నిలిచి పెదవి దాటి రాని ఆ మాట ఏమిటో తెలుసుకోవాలి అంటూ చిన్ను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ పిలుస్తాడు. అమ్మ చెప్పు చిన్ను, ఏమి కావాలి? చిన్ను, అమ్మా అది అమ్మ ఆకలి వేస్తోందా? ఒక్క నిమిషం, వంట అవుతోంది. అంతవరకు ఇదిగో ఈ పండు తిను. చిన్ను, ఆకలి కాదమ్మా, నిన్ను ఒక విషయం అడగాలి. అమ్మ, ఆకలి అనుకున్నా నాన్న. సరే చెప్పు, ఏమిటి ఆ విషయం? చిన్ను, చెప్తాను, కానీ నువ్వు నాతో ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. అమ్మ, 10 నిమిషాలా? అమ్మో, ఇంట్లో చాలా పని ఉంది. అయినా ఎప్పుడూ లేనిది ఈరోజు ఏమిటి నన్ను టైం అడుగుతున్నావు? నేను పని చేస్తూనే నీతో మాట్లాడుతున్నానులే, చెప్పు. చిన్ను, అబ్బా అమ్మా, నువ్వు ముందు నాతో రా అంటూ అమ్మని లాక్కుని వెళ్ళి కూర్చుంటాడు. అమ్మ కూర్చుంటూ చెప్పు, ఏమిటి నీ డౌటు? నన్ను ఏం అడగాలి అనుకుంటున్నావు? చిన్ను, నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో, చెప్తాను. అమ్మ నవ్వుతూ, చెప్పు. చిన్ను, అమ్మా నువ్వు నా కోసం ఎంతో చేస్తావు కదా, నేను నీ కోసం ఏదైనా చేస్తానమ్మా. అమ్మ, నా కోసం ఏం చేస్తావు నాన్న? అది నువ్వు నాకు ఏమీ వద్దు నాన్న. చిన్ను, లేదమ్మా ప్లీజ్ అలా అనకు, నేను నీకోసం చేస్తాను. అమ్మ, సరే ఏం చేస్తావు? వంట చేస్తావా అంటుంది నవ్వుతూ. చిన్ను, అమ్మ జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నా. అమ్మ, సరే చెప్పు. చిన్ను, అమ్మ నాకు నీ మనస్సులోని మాట కావాలి. మా కోసం ఎన్నో చేసే నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఏమీ అడగలేదు కదా, చెప్పు అమ్మా, నీకు ఏం కావాలి? నీ మనస్సులో మాట చెప్పు. నా మనస్సులో మాటనా? అది నేనే కాదు, ఏ అమ్మ చెప్పదేమో. మాకు ఆలోచనలు బాధ్యతలు ఉంటాయని తెలుసు, కానీ మా మనస్సులో ఒక మాట ఉంటుందని ఎవ్వరూ ఆలోచించరు. అలా ఎవరైనా మమ్మల్ని అడిగితే మనస్సు లోతులో నిలబడిపోయేది కాదేమో ఆ మాట. చిన్ను, నేను అడుగుతున్నా కదమ్మా, ఇక ఆరంభం అయ్యింది. అందరూ వాళ్ళ అమ్మని అడుగుతారు. ప్రతి తల్లి మనస్సులో మాట ఇక బయటికి వస్తుంది. బాధపడకమ్మా, ఇకనైనా చెప్పమ్మా. మాట కన్నా ముందు ఒక కోరిక ఉంది నాన్న, చెప్పనా? చెప్పమ్మా చెప్పు. చెప్తే నా కోరిక నువ్వు తీరుస్తావా? చిన్ను, ఒట్టమ్మా, తప్పకుండా తీరుస్తాను, చెప్పమ్మా. నన్ను ఎదురు చూడకుండా చేస్తావా? నాకు అర్థం కాలేదమ్మా. నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాత నాతో ఏం కబుర్లు చెప్తావా, ఎంతసేపు నాతో మాట్లాడతావా అని నేను ఎదురు చూస్తాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవు. నిద్రపోయే ముందు నీ కథ చెప్పాలని ఎదురు చూస్తాను, ఆ అవకాశం నాకు ఇవ్వవు. నువ్వు అన్నం తినేటప్పుడు అమ్మా ఈరోజు వంట సూపర్, నీ చేతి వంట చాలా బాగుంటుంది అనే నీ మాట వినడం కోసం కిచెన్లో అంత కష్టపడతాను, కానీ నువ్వు ఎప్పుడూ ఆ మాట అనలేదు. చిన్ను, అయ్యో సారీ అమ్మా, నేను రాగానే ఫోన్ చూస్తున్నానే తప్ప నా పక్కనే ఉన్న నిన్ను చూడటం లేదమ్మా. ఇక నేను ఫోన్ చూడను, నీతో చాలా సమయం గడుపుతాను, చాలా కబుర్లు చెప్తానమ్మా. మాకు కొన్ని ఎదురు చూడటం అంటే కూడా ఇష్టం నాన్న. అవి ఏంటో తెలుసా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు 10 మంది నిన్ను చూసి గొప్పగా మాట్లాడే మాటలు. ఎంత గొప్పగా పెంచిందో ఆ తల్లి బిడ్డను అనే మాట. నేను బయటికి వెళ్తున్నప్పుడు ఫలానా వాళ్ళమ్మ అనే మాట. దేశమే గర్వించదగ్గ వాడివి నువ్వు అయినప్పుడు నిన్ను తల ఎత్తి చూసి నా బిడ్డ అని నేను చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నా. మరి నా కోరిక తీరుస్తావా? చిన్ను, తప్పకుండా అమ్మా, నేను నీ కోరిక తీరుస్తాను అంటూ అమ్మను కౌగిలించుకుంటాడు. అవును, ఇది నీ కోరిక. మరి నీ మనస్సులో ఉన్న మాట ఏమిటమ్మా? అవునమ్మా, చెప్పవా? అమ్మ, నాకు విశ్రాంతి కావాలి. విశ్రాంతి, అదే నా మనస్సులో మాట. ఎన్నో ఆలోచనలతో పనులతో నేను సతమతం అవుతున్నా, అందుకే నాకు విశ్రాంతి కావాలి.
చిన్ను: అవునమ్మా, నిజమే. నీకు విశ్రాంతి కావాలి. కానీ మన శరీరంలో ఉండే అన్ని భాగాలు పనిచేయాలంటే అతి ముఖ్యమైనది గుండె. మరి ఆ గుండె విశ్రాంతి కోరితే ఇక శరీరమే పనిచేయదు. నువ్వు ఇంటికి గుండె లాంటి దానివి. మరి నువ్వే విశ్రాంతి అడిగితే మన ఇల్లే ఉండదమ్మా. కానీ నీ కోరిక నేను తీరుస్తాను. అలాగే నీ మనసులో మాటను కూడా. ఈ రోజంతా నువ్వు విశ్రాంతి తీసుకో. మా కోసం ఎన్నో చేసి అలసిపోయావు. ఈరోజు నేను చేస్తాను అమ్మా నీ కోసం. అమ్మ: ఈ మాటలే మాకు విశ్రాంతి నాన్న అంటూ దగ్గరికి తీసుకుంటుంది. చూశారు కదా పిల్లలు, అమ్మ మన కోసం ఎన్నో చేస్తుంది. మరి అమ్మకు మనం కాసేపు విశ్రాంతి ఇద్దామా? అలాగే అమ్మ మనస్సులో మాట ఏమిటో, కోరిక ఏమిటో మీరు అడిగి తెలుసుకుంటారు కదా. మన బాల్యం చాలా చిన్నది, మళ్ళీ తిరిగి రాదు. కనుక అమ్మతో చాలా సమయం గడుపుతూ అమ్మకు చెప్పండి. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే.